మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఒక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, సజీవ లెక్క నుంచి మరి ఒక కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడే వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డల నిడదమ్మకి ఏర్పాటు దాని వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 9 వచనంలో ఈ విధంగా రాయబడినవి. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, సౌలు దేవుని బిడ్డలను, దేవుని విశ్వాసులను, ప్రభు యొక్క పనివారిని, ప్రభునందు విశ్వాసం ఉంచు వారిని హతమారుస్తూ, హింసిస్తూ, వారిని చెరసాల్లో బంధిస్తూ, తను లోక సంబంధమైన అపవాది చేత నడిపింపబడ్డవాడై దుష్ట కార్యాలు చేయొచ్చు దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను చెరిపేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలు మరి యెరూషలేముకి వెళ్ళి అధికారుల దగ్గర పత్రాలు తీసుకుని అధికారం కలిగిన ఒక వ్యక్తిగా తాను క్రీస్తునందు విశ్వాసముంచు వారిని బంధించడము, హింసించడము, వారిని చెరసాల్లో వేయటము, ఈ విధంగా చేయుచున్నాడు. ఈ సందర్భంలో ప్రభువు యొక్క ఆత్మ అతను గద్దించినప్పుడు అతడు ప్రయాణం చేస్తున్న ఆ యొక్క గుర్రం మీద అతను పడడం, నేలను పడిన అతన్ని దేవుడు మాట్లాడడం, నువ్వెవరు అని సౌలు అడిగినప్పుడు నీవు నేను హింసించున్న యేసునని ఆయన చెప్పడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటని ఆయన ఏమంటున్నాడు? లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పానన్నాడు. ఇప్పుడు ఇతడు ప్రభు యొక్క శక్తిని, ప్రభావాన్ని కలిగాలి, జీవించాలి అంటే ముందు ఇతడు ప్రభుని గురించి తెలుసుకోవాలి, ప్రభువు మీద ఇతనుకున్న ద్వేషాన్ని విడిచిపెట్టాలి, ప్రభువు పట్ల ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట పైన 5 ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని నేను. ప్రభు అంటున్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు అని ప్రభువే స్వయంగా మాట్లాడుతూ, అప్పుడు ఈ మాటలు విన్న అతడు లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలో నేను నీకు చెప్తాను అంటున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకాలము దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను తృణీకరించి ద్వేషించిన ఈ సౌలు నేడు ప్రభు చేత పట్టబడిన వాడై ప్రభు మాటలకు లోబడి ప్రభు చెప్పింది చేయడానికి ఇతడు సిద్ధపడుతున్నాడు. అంటే ఒకప్పుడు దోషకుడు, హానికరుడైన ఇతడు నేడు ప్రభు సాక్షిగా జీవించడానికి ప్రభు అతనికి ఆధిక్యతను అవకాశాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంలో ప్రభు చెప్తున్న మాట, లేచి పట్టణంలోనికి వెళ్ళుమో, అక్కడ నీవేమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఎప్పుడైతే ఈ మాటలు ప్రభు చెప్పారో అతడు ఏం చేశాడంట? అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి కానీ ఎవనిని చూడక మౌనులై నిలవబడిరి. మరి సౌలు కూడా ఉన్న ఆ యొక్క సైనికులు, అంటే తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న ఆ యొక్క పేరును బట్టి అతడు కూడా కొంతమంది సైనికులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ స్వరాన్ని విన్నారు కానీ అది ఎవరు మాట్లాడుతున్నారో వారు గ్రహించలేకపోయారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి సౌలుతో మాట్లాడడం వల్ల ఉద్దేశం ఏంటంటే, సౌలు చేయుచున్న కార్యాలు అవి దేవునికి ఆయాసకరముగాను, ఇబ్బందికరంగాను, దేవుని ప్రజలను ఇబ్బందిపరిచేవిగా ఉన్నాయి. కాబట్టి అందుకనే ప్రభు అక్కడ అన్నాడు, నీవు నేను హింసించున్న క్రీస్తునని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, సౌలు
నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. ఇతడు కూడా ఉన్న పనివారు ఏం చేశారు? ఇప్పుడు ఇతన్ని లేపుతున్నారు. అయితే వారు స్వరం విన్నారు కానీ వారు ఎవరు చూపు పోలేదు. అంతా బాగానే ఉన్నారు. కానీ సౌలుకు మాత్రము చూపు పోయింది. కళ్ళు తెరవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అంధకారంగా ఉన్నది తన బ్రతుకు. ఎందుకంటే తన పాపపు పొరలను దేవుడు తీసివేయడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు అక్కడ సౌలును మొత్తాడు. మొత్తడమే కాదు, తను చేయుచున్న చెడ్డ కార్యాలన్నిటినీ కూడా, అతడు చేయుచున్న తలంపులు ఏవైతున్నా వాటన్నిటి నుంచి కూడా దేవుడు ప్రత్యేకపరిచాడు. అందుకనే ప్రభువు నీవు నేను హింసించున్న క్రీస్తునని చెప్పారు. క్రీస్తుని హింసించుచున్న ఇతడు క్రీస్తుకి రాయబారిగా మార్చబడతాడు. అంటే ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాలను ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తున్నారో ఒకానొక దినాన్ని వారు దేవుని సాక్షులుగా మార్చబడతారనే విషయాన్ని ఈ యొక్క వ్యక్తి సౌలుని బట్టి మనం చూడగలం. కాబట్టి ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, సౌలు నేల నుండి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేక పోయాను అంటున్నాడు. లేచాడు, అతనితో ఉన్నవారు లేపారు, కానీ అతడు చూపు లేనివాడిగా ఉన్నాడు. అంటే తన స్థితి, పాపస్థితి నుంచి దేవుడు తను ప్రత్యేకపరుస్తున్నాడు కనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. ఎప్పుడైతే అతడు చూపు లేకపోవడంతో అతని చేయి పట్టుకుని అతనితో ఉన్న శిష్యులు, ఆ యొక్క జనసమూహము, ప్రజలు ఎవరైతే ఉన్నారో సైనికులు, వాళ్ళు ఏం చేశారంట? అతని చేయి పట్టుకుని అతన్ని నడిపించారంట. అంటే నడవలేని స్థితిలోనికి వచ్చేసాడు. ఒకప్పుడు దోషకుడిగా, హింసకుడిగా, హానికరుడుగా ఉన్న వ్యక్తి నేడు ప్రభు కొరకు ఏ విధంగా తన బ్రతుకు మార్చబడుతుందో మనం ఇక్కడ చూడగలం. అతని కన్నుల నుండి పొరల వంటివి కారడం, అతడు పరిశుద్ధాత్మను పొందుకోవడం, దేవుని శక్తి అతనిలో నిలిచి ఉండడము. ఒకప్పుడు ప్రజలను, ప్రభు బిడ్డలను హింసించిన వాడు నేడు తన పరిస్థితి ఎలా ఉందంటే సైనికుల చేత నడిపింపబడుతున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దగ్గర అతడు 3 దినములు చూపు లేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను అంటున్నాడు. చూపు లేదు. చూపు లేకపోవడంతో అతడు ఏదేమైనా ఆహారం తీసుకోవడానికి ముందుకు రాలేదు, తీసుకునే ధైర్యం చేయలేదు. కారణం ఏంటంటే వారు ఏదన్నా పెడుతున్నారేమో మరణకరమైందనే ఉద్దేశంతో అతడు ఏమీ తీసుకోకుండా. రెండవది, దేవుడు అక్కడ అతన్ని 3 దినాలు ఉపవాసం ఉంచాడు. ఎందుకంటే అతడు చేసిన పాపాన్ని, అతడు చేసిన అతిక్రమాన్ని, అతడు చేసిన దోషాన్ని బట్టి దేవుడు ఆ శిక్షా విధిలో అతనికి 3 దినాలు ఆహారం ఏమియు, తన వ్యక్తిగతంగా తినలేని పరిస్థితి. ఆ తర్వాత దేవుడు యొక్క ఆత్మను అతను కలిగి ఉండడం. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమియు పుచ్చుకొనకుండెను అంటున్నాడు. చూపు లేదు కాబట్టి, ఏం తింటున్నానో తెలియదు కాబట్టి వాటిని తినడానికి అతడు ముందుకి రాని పరిస్థితి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, సౌలు తన జీవితంలో దేవుని బిడ్డలను, దేవుని యొక్క దాసులను, విశ్వాసులను హింసిస్తూ, దూషిస్తూ వారిని శిక్షకు గురి చేస్తున్న విధానాన్ని గమనించిన ప్రభువు అతనిని స్వయంగా ఆయన దర్శించి అతన్ని మొత్తి అతనిలో మారు మనసును ప్రభు తీసుకురావడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ప్రభువు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క ఆలోచనలలో మనం ఉన్నప్పుడు ఆయన చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉంటాము. ఒకవేళ ప్రభు యొక్క విషయాల్లో అభ్యంతరం కలిగిన వారమై ఆనాడు సౌలు వలె గనుక మనం ఆలోచించి ప్రవర్తించినట్లయితే ఒకానొక దినాన్ని దేవుడు మనల్ని మొత్తుతాడు. అప్పుడు మనము ఆయనకి సాక్షులుగా జీవిస్తాం. కాబట్టి దేవుడిచ్చిన సమయాన్ని, దేవుడిచ్చిన ఈ యొక్క విశ్వాస జీవితాన్ని, రక్షణ కార్యాన్ని మనము కలిగి ఆయనలో ఉన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చువాడై ఉన్నాడు. కాబట్టి ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి మనం చేయవలసిన పని ఆయన యందు విశ్వాసం ఉంచుట వల్ల, ప్రభువునందు నమ్మిక ఉంచుట వల్ల, పరిశుద్ధాత్మను కలిగిన వారమై ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆయన వద్దకు చేర్చువాడైనాడు. కాబట్టి ఒకప్పుడు హింసకుడు, దూషకుడైన వాడు నేడు ప్రభు కొరకు, ప్రభు యొక్క పరిచర్య కోసము
తాను ఏ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాడో మనం ఇక్కడ చూడగలం. కాబట్టి సౌలు జీవితంలో జరిగిన ఈ యొక్క సంఘటన అతనికి నూతనమైన విధానానికి, నూతనమైన మార్పును, విశ్వాస జీవితంలో అతడు కట్టబడడానికి కావలసిన పరిస్థితులన్నిటినీ తెలియజేస్తుంది. కాబట్టి అందునిమిత్తం ఇక్కడ ప్రభువు రాయించిన మాట, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. చూపు లేదు, చూడలేని పరిస్థితి. ఆహారం తిందామంటే అది ఏంటో తెలియని పరిస్థితి. కాబట్టి అటువంటి స్థితిలో ఉన్న అతడిని దేవుడు తన యొక్క చిత్తాన్ని జరిగిస్తున్నాడు. నేడు నీవు నేను దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఆలోచనలో సరైన రీతిగా జీవించకుండా ఆయనకు విరోధంగా కనుక ఆలోచన కలిగి ఉంటే ఆ పరిస్థితుల నుంచి మార్పు చెంది, మారు మనసు కలిగి నిజరక్షకుడు, నిజగుడైన క్రీస్తుని వైపు, మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు వైపు, మన కొరకు రక్తం చెందించిన యేసు వైపు మనం తిరిగినట్లయితే ఆయన మనల్ని సంరక్షించి తన కృపచేత నింపునని ఉదయకాల సమయన పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అవును నాయన, నిన్ను బట్టి, నీ మాటలను బట్టి హింసకుడిగా, హానికరుడిగా ప్రజలను ప్రభువా బెదిరిస్తూ నాశనాన్ని కోరిన వ్యక్తిని అయా నీవు దర్శించి, అయా ఆ వ్యక్తిలో ఉన్న యొక్క పరిస్థితులన్నింటినీ మార్చి, అయా దమస్కు మార్గంలో అతన్ని మొత్తినప్పుడు అతడు చూపులేనివాడై ఉన్నాడు కనుక ప్రభువా, నిన్ను బట్టి, నీ మాటలను బట్టి ప్రభువా, మేము నీకు ఆయాసకరమైన పనులను చేయకుండా, ఉద్దేశాలు కలిగి ఉండకుండా నీ ఆత్మలో నిలిచి జీవించుటకు మాకు నేర్పించండి తండ్రి. బలహీనలను బలపరచండి నాయన, రోగులను స్వస్థపరచండి. మీ చేతి గాయముల చేత మాకు స్వస్థత, ఆరోగ్యం దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరుటకు నీ కృప దయచేయండి. పరిశుద్ధాత్ముడా, నీ పరిశుద్ధాత్మ శక్తిని అయినా బిడ్డలందరికీ దయచేసి నీ కృప చేత నింపండి. అయ్యా, ప్రత్యేకించి నిడిదిన పరిచర్ల సేవలో మీ సన్నిధి మాపై నుంచి మమ్మల్ని మీ కృప చేత నింపమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, ఏది ఉత్తమమో, ఏది ఉన్నతమో, ఏది నిశ్చితమో ఎరిగి ఆ ప్రకారం జీవించుట కట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. వందనములు దయచేయము. మేళ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడే నడిపించి సంరక్షించును గాక. ఆమెన్.